అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన అమూల్యమైన ఆత్మీయ సమయంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిర్గమకాండము 11వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందారు. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టెను. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. దీవించండి, దీవించండి. వాక్యంతో మమ్మలను మీ యొక్క ఆత్మ పరిపూర్ణతలోనికి చేర్చుకొనండి. మా బ్రతుకులో ఉన్నటువంటి శాపపు బ్రతుకును, పాపపు బ్రతుకును తొలగించుకొని ఆత్మీయ జీవితాన్ని మాకు అందించి మాతో మీరు మాట్లాడమని, మాలో మీరుండి నాయనా నీ కార్యక్రమం జరిగించుకొనమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడుకు యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు యొక్క తలంపులు, తలాంతులు ప్రభు మనెల్లరికూ మెండుగా నిండుగా నిగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము మనల్ని బ్రతికించేది. దేవుడు ఇశ్రాయేలులకు ఏం చెప్పినా సరే, ఇశ్రాయేలులకేమో మహిమకరంగాను ఐగుప్తులకేమో రక్షణకరంగా ఉండటానికి దేవుడు నడిపించుకున్నాడు. దేవుని యొక్క వాక్యము మనల్ని వెలిగించేది. మన కుటుంబాల్లో శాపకరమైన బ్రతుకును, పాపకరమైన బ్రతుకును తొలగించేది. ఐగుప్తు దేశంలో తెగులొచ్చింది, ఐగుప్తు దేశంలో మరణం వచ్చింది, ఐగుప్తు దేశంలో కీడొచ్చింది, ఐగుప్తు దేశంలో శోధన వచ్చింది. ప్రభువే రాయించిన మాట ఏంటనిసనంటే, అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, ఇక మీదట కూడా పుట్టదు. ఎందుకు? సైతాను జాస్తత్వం మీద ఎప్పుడు కూడా కాటు వేస్తుంది. ఎందుకు సైతాను జాస్తత్వము లేకుండా ఉంచుతుంది? ఎందుకు సైతానికి జ్యేష్ఠుడి మీదే అటువంటి భయంకరమైన ప్రతికూలత అయిన ఆలోచనలు అని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క వాక్యము ఏదైనా సరే మన బ్రతుకులో ఖచ్చితంగా నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేది. కారణం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరకు వస్తే, వాగ్దాన దేశపు ప్రజలు వీరికున్న పేరు దైవ జనాంగము, దేవుని యొక్క సమూహము. పాత నిబంధన వధువు సంఘ సిద్ధపాటు స్థాయి కలిగిన సంఘము. పాత నిబంధన గ్రంథములో ప్రభు ప్రత్యక్షతలను అందుకున్న ప్రజలు. పాత నిబంధన గ్రంథములో ప్రభు ప్రత్యక్షతలతో బ్రతికిన సంఘము ఇశ్రాయేళ్ల జనాంగము. వీరి ఉద్దేశము ఎలాగున్నప్పటికీ వీరి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటనిసనంటే, ఈ ప్రత్యక్షతలు కలిగిన సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతలను అందుకొని దేవుని ప్రత్యక్షతల సహాయముతో, దేవుని యొక్క కృపా కనికరములతో, దేవుని యొక్క అనుగ్రహముతో ఈ ప్రజలు ఏ వరుసలోనికి రావాలంటే, దేవుడు అనుకుంటున్న జాస్తత్వపు సంఘము వరుసలోనికి రావాలి. ఇది దేవుని తలంపు, ఇది దేవుని ఆలోచన, ఇది దైవ సంబంధమైన సంకల్పము. దేవుడు వాగ్దానం ఇచ్చేది దేనికంటే, భూమి మీద బ్రతకడానికి మాత్రమే కాదు, పరలోకపు వాస్తవ్యులను చేయటానికి. దేవుడు అనేవాడు మనల్ని భూలోకములో ఉంచేవాడు దేవుడు కాదు. నేనుండు స్థలములో నేను ఉండులాగా అన్నట్లు దేవుడు ఉండు స్థలములో మనల్ని ముంచేవాడే దేవుడు. దేవుడు ఉండే స్థలములో మనల్ని ఉంచేవాడే దేవుడు. ఇశ్రాయేలు యొక్క తలంపు ఏమిటనిసరంటే, అనగా
ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల పట్ల దేవుని తలంపు, దేవునితో వారు ఉండాలి. వారు లోకముతో ఉండకూడదు. లోకము వీరిని బిగించింది, లోకము వీరిని బంధించింది, లోకము వీరిని విడిచిపెట్టట్లేదు. లోకము వీరిని లోకములో ఉండమనే బలవంతం చేస్తుంది. కానీ దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు దైవస్థితిని వినిపిస్తున్నాడు. వినుట వలన విశ్వాసం నేర్చుకోవాలి. ఫరో వినే కొద్దీ విశ్వాసం నేర్చుకోలేదు, కానీ వినే కొద్దీ కఠినత్వం నేర్చుకున్నాడు. ఫరో వినే కొద్దీ కఠినత్వం నేర్చుకున్నాడు కాబట్టే, విశ్వాసానికి పోగొట్టుకున్నాడు కాబట్టే, విశ్వాసానికి దూరమయ్యాడు కాబట్టే ఫరో చివరికి ఏమి సంపాదించుకున్నాడని అంటే వారి జ్యేష్ఠుల మీద శాపాన్ని సంపాదించుకున్నాడు. వారు బ్రతుకుండగానే దేవుడు ఎన్నో తెగుళ్ళు పంపించాడు. నువ్వు మాట వినని పక్షములో నిన్ను, నీ చేతి పనిని, నీ రాజ్యమును, నీకున్న ప్రతిదానిని కూడా నేను సమూల నాశనము చేయలేదు, కానీ వాటి మీద నేను అధికారినని ప్రభు తన్ను తాను రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రుజువుపరుస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు వినిపిస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు కనబడేలాగా చేసిన, యేసుక్రీస్తు ప్రభు వినపడేలాగా చేస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి కఠినత్వమైన మనస్సు దేవుని యొక్క మాటను వినదు. కారణం ఏంటనిసనంటే విశ్వాసముకు కర్తగు దేవుని యొక్క సహాయంను కోరుకోకపోవటం, పాపాన్ని స్థిరపరచుకోవడం. పాపములో ఉండాలి, శాపములో ఉండాలి, లోకములో బ్రతకాలి, లోకములో వెలగాలి, లోకముతో ఉండాలి, లోకములోనే జీవించాలి అనే బ్రతుకు ఎప్పుడూ కూడా దేవునిలో వెలిగించదు. దైవాత్మ సంబంధమైన సహాయంలో మనల్ని ఉంచదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నన్ను సేవించటానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నీవు పంపించు అని చెబితే, నేను పంపించను, నాకు తోచినట్లుగానే నేను చేస్తాను అని అనుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుడి యొక్క లేఖనముల ప్రకారము జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే గనక, నీవు ఫరోతో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠ కుమారుని యొక్క సంతానమే ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము, ఈ జనాంగమును బిగబెట్టాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, ఏమి విత్తుతావో అదే కోస్తావు అన్నట్లు ఫరో విత్తిన దానినే. ఈ 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఫరోతో పాటు ఉన్నవారు, ఫరోను వెంబడించిన వారు, ఫరో యొక్క కుటుంబంలో ఉన్న జ్యేష్ఠుల మీదకి ఫరో వేసిన విత్తనం ఏమైందని అంటే విషపు విత్తనం వ్యాపించింది. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని మాటను బట్టి బ్రతికించుకోవాలి. కానీ మనుషుల యొక్క బుద్ధిని బట్టో, మనకున్న అవసరతను బట్టో దేవుని యొక్క భక్తిని మనం కొనసాగింప చేస్తే దేవునికి దూరస్తులవుతాం. తన పాపమును ఒప్పుకొనని వాడు దేవునికి మరింత దూరస్తుడగును. దేవుని దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకోలేనప్పుడు, పాపాన్ని కప్పుకోవడానికి ఇష్టపడుతుండేటప్పుడు, పాపాన్ని వదిలించుకోవడానికి ఇష్టపడుతుండేటప్పుడు ఇంకా పాపము పరిపక్వమవుతుంది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే ముందు దేవుని దగ్గర నుంచి దూరము చేస్తుంది. దేవుని దగ్గర నుంచి దూరము చేసినప్పుడు పాపము ఎక్కువైంది. కాబట్టి పాపము దేవుని దగ్గర నుంచి దూరము చేసింది. కాబట్టి ఈ పాపము నీ మీద ఏం చేస్తుందని అంటే రాజ్యము చేస్తుంది. దేవునికి అధికారం ఇవ్వలేదు కదా, పాపానికే కదా అధికారం ఇచ్చావు, లోకానికి అధికారం ఇచ్చావు, అపవాదికి అధికారం ఇచ్చావు. కాబట్టి
అపవాది ఏం చేస్తుందంటే తన స్వాధీనంలోనికి తీసుకుంది. చివరికి ఏం చేసింది అనేసినంటే ఫరో యొక్క జ్యేష్ఠుల మీదకి తన యొక్క ఉగ్ర రూపాన్ని తను బ్రతుకుండగానే తన యొక్క స్థితిని రుజువు చేసింది అపవాది. పాపము కూడా, పాప ఫలితము కూడా బహు భయంకరమైనది, శాపగ్రస్తమైనది. దేవుడు అంటున్న మాట, యాకోబు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నా జ్యేష్ఠపుత్రుడు సంతానమగు వీరి యొక్క బిడ్డలను నువ్వేం చేశావు అనేసినంటే జ్యేష్ఠులుగా ఉండవలసిన వారిని దాసులుగా ఉంచావు, జ్యేష్ఠులుగా ఉండవలసిన వారిని బానిసలుగా ఉంచావు, జ్యేష్ఠులుగా ఉండవలసిన వారిని లోకము ముందు బలహీనులుగా ఉంచావు. వారి బలహీనలుగా ఉంచి నీ బలాన్ని నువ్వు రుజువుపరుచుకుంటున్నావు. కాబట్టి నీవు ఏ విధంగా అయితే అతిశయపడ్డావో, కఠినాత్మగా మారావో, కఠినపరుచుకున్నావో, మారు మనసుకు సందివ్వలేదో, దానిని బట్టి ఫరో నీవు అనుభవించవలసింది ఇదే అని చెప్పి జ్యేష్ఠులందరినీ కూడా ఏం చేశాడనిసనంటే పాప ఫలితము వచ్చి కబళింపవేసింది. కారణం ఏంటనిసనంటే దేవుడు ముందే చెప్పాడు, వీరు నా ప్రజలు, నా ప్రజలను నా ఉత్సవం చేయటానికి నా దగ్గరకు నేను అనుకున్న స్థలానికి నువ్వు పంపించు. అది నీకు దీవెనే, వారికి దీవెనే. సైతాను ఫరోనుకి దీవెనకరంగా లేకుండా చేసింది ఫరోను. ఇటు ఇశ్రాయేలీయులను కూడా దీవెనకు వారసులు కాకుండా చేయాలని ఆలోచన చేసింది. లోకంలో మనిషి తలంపులు కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే మనకే దీవెనగా ఉండవు, ఇంకొకరికి కూడా శాపంగా మార్చబడతాం. కారణం ఏంటనిస్తుందంటే దైవాత్మ సంబంధమైన ఆలోచన మనలో లేకపోవటాన్ని బట్టి. అందుకనే దేవుని యొక్క వాక్యక్రమంలో జాగ్రత్తగా గమనిస్తే ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే గనక, ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెనని చెబుతూ, వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. జ్యేష్ఠత్వంలో ఏముంది? రెట్టింపు దీవెన ఉంది. జ్యేష్ఠత్వంలో ఏముంది? దేవుడిచ్చే అధికారం ఉంది. జ్యేష్ఠత్వంలో ఏముంది? సమృద్ధి ఉంది. జ్యేష్ఠత్వంలో ఏముంది? దేవుని తలంపు ఉంది. జ్యేష్ఠత్వంలో ఏముంది? దేవుని ఎదుగుదల ఉంది. జ్యేష్ఠత్వంలో ఏముంది? దేవుని ఫలింపు ఉంది. దేవుని ఫలింపుని, దేవుని ఎదుగుదలను, దేవుని యొక్క దీవెనను కాదనకుండా చేసేది ఏంటనిసరంటే సైతాను యొక్క ఆలోచన, అపవాది యొక్క అంతరంగము చీకటిది. కాబట్టి ఎప్పుడూ కూడా నీవు హీనుడిగానే ఉండాలి, బలహీనుడిగానే ఉండాలి, శక్తిహీనుడిగానే ఉండాలని చెప్పి ఫరో అంతరంగాన్ని కఠినపరిచింది అపవాది. ఫరో అంతరంగాన్ని అపవాది కఠినపరిచింది కాబట్టే కఠినుడిగా మార్చుకున్నాడు. అపవాదికి ఇచ్చిన కనీసపు ఆలోచన సమయము దేవునికి ఇచ్చుంటే ఫరోకి, ఐగుప్తులకి ఈ తెగులు రాకపోదును, ఎంతటి ఘోరమైన ఘోష రోదన ఉండకపోదును. కారణం ఏంటనిసనంటే తర్వాత తరాలను కూడా లేకుండా చేయాలని, తర్వాత తరాలలో పాపము పరిపక్వమే బ్రతకాలని పటిష్టంగా కోరుకుంటుంది పాపభూయిష్టమైన దుష్టత్వపు మనసు కలిగిన అపవాది. అందుకనే తరతరాల పాపము లేకుండా చేయగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని తరాలైనా సరే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావటానికి దేవుడు ఎంచుకున్న వాడిని తుడిచివేయాలనుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నవాడిని తొడముట్టించాలనుకున్నాడు. కానీ చివరకు ఫరోయే తను బ్రతికుండగానే తనతో పాటు తన రాజ్యము, తన జనాంగము, తన ప్రజలు, తన జ్యేష్ఠులు అందరినీ కూడా నీటిపాలు చేశాడు.
దేవుని ప్రేమను నీటిపాలు చేశాడు, దేవుని కృపను నీటిపాలు చేశాడు, దేవుడిచ్చిన దీవెనను నీటిపాలు చేశాడు, దేవుడిచ్చిన గడువులను నీటిపాలు చేశాడు, దేవుడిచ్చిన సంతానాన్ని కూడా అపవాది నీటిపాలు చేశాడు. నీటిపాలు నేలపాలు చేసినది తిరిగి రాదు కదా, తిరిగి సంపాదించుకోలేము కదా. తిరిగి రాకుండా, తిరిగి సంపాదించుకోకుండా చేసేదే పాపము, అపవాది, సైతాను, శోధన. అందుకనే దేవుని యొక్క కృపలో మనము పొదిగింపబడటానికి, ఎదిగింపబడటానికి, పోషింపబడటానికి దేవుని యొక్క శక్తిని బట్టి మనం ఇష్టపడగలిగిన వారంగా ఉండాలి. దేవుని శక్తిని ఇష్టపడకపోతే, దేవుని మాటను ఇష్టపడకపోతే, దేవుని దేవాలయంను ఇష్టపడకపోతే, దేవుని సంఘమును ఇష్టపడకపోతే మన బ్రతుకులే కష్టపడే బుద్ధి కాబట్టి కష్టాల పాలైపోతుంది, నష్టాల పాలైపోతుంది, భ్రష్టత్వ పాలైపోతుంది. దేవుని దగ్గర ఉండటానికి కష్టం, దేవుని మాట వినటానికి కష్టం, దేవుని యొక్క కార్యమును జరిగించడానికి కష్టం. సంఘముగా ఉంటున్న మనము కూడా కొలస్సీ పత్రిక 1:18 ప్రకారం చూస్తే సంఘము దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. సంఘానికి శిరస్సు దేవుడు కాబట్టి దేవుని యొక్క మాటను వినాలి. శిరస్సు మాట శరీరం వినాలా? శరీర మాటను, శరీరం యొక్క క్రియల యొక్క స్థితిని శిరస్సు వినాలా? శిరస్సు చెప్పింది శరీరము చేయగల, అది మానసికమైన, ఆరోగ్యకరమైన, సక్రమమైన స్థితి. అబ్బెబ్బెబ్బెబ్బే చెయ్యి చెప్పింది, కాలు చెప్పింది, శిరస్సు వినాలనిస్తుంటే అది అక్రమము, అతిక్రమము. ఫరో వచ్చి మోషే గారి దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి, మోషే గారు ఫరో దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి చెప్పినా సరే విన్నాడా? విశ్వాసపు ప్రస్తుతంలోనికి నడిపించింది కఠినత్వం. జాగ్రత్త. వినిపిస్తుండేటప్పుడు హృదయాన్ని కఠినపరుచుకుంటే, హృదయాన్ని దేవుని వైపు పెట్టకుండా ఉంటే, దేవుని మాటను ఎగతాళి చేస్తే, దేవుడు వినిపిస్తుండేటప్పుడు నా సొంత బుద్ధే కరెక్ట్ అని అనుకుంటే, నువ్వు బలం అనుకున్న దానిని దేవుడు ఏం చేస్తాడంటే బలహీనపరచగలడు. దేవుడు బలహీనపరచడు, కానీ నీ బుద్ధే నిన్ను బలహీనపరుస్తుంది, నీ స్వభావమే నిన్ను బలహీనపరుస్తుంది. దేవుడు అంటున్న మాట, దేవుని యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా చూడగలిగితే గనక దేవుని సన్నిధిలో నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయులు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను, అది దేవుని యొక్క ఏర్పాటు. దేవుడిచ్చిన బలం బట్టి, దేవుడిచ్చిన దీవుని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవుడిచ్చిన ఆలోచనను బట్టి మనం ఎదుగుతున్నాం. మన బుద్ధి ప్రకారం కాదు కదా. మన దైవాత్మ ఉండేవాడు నా బుద్ధి కాదు, నా ఆలోచన కాదని అనుకుంటాడు. కానీ లోకం బుద్ధి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఉండేవాడు దేవుని ఆలోచన ఉండదు, దేవుని తలంపు ఉండదు, దైవ భయభక్తులు ఉండవు, దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఆసక్తి ఉండదు. లోకంలో ఉండి లోకంలో వెలగాలని, లోకంలో అందరికంటే వెలుగుదూత వేషంగా వెరగాలని ఏం చేస్తాడంటే తన్ను తాను మోసపోతాడు. ఫరోను కూడా జ్యేష్ఠత్వపు దీవెనలు పోగొట్టేలాగా చేసింది, జ్యేష్ఠుణ్ణి దూరము చేసింది అపవాది. కారణం ఏంటనిసనంటే దేవుని యొక్క కార్యక్రమము మహోన్నతమైనది, మహిమ కలిగినది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. దేవుని యొక్క
ఉగ్రత రావటానికి దేవుడు న్యాయస్థుడు. దేవుడు తప్పు చేస్తే సమర్థించేవాడు కాదు, పాపము చేస్తే ప్రోత్సహించేవాడు కాదు, నేరము చేస్తే నిలబడు అని చెప్పేవాడు కాదు. కారణం ఏంటనిస్తుందంటే దేవుడు పాపాన్ని కలుగ చేయలేదు. పరిశుద్ధతకు దేవుడు పాప ఫలితాన్ని బట్టి, శాప బ్రతుకుని బట్టి, నీ యొక్క హృదయ కాఠిన్యమే దేవుడు న్యాయం తీర్చే దినం వరకు కూడా నీవు హృదయంలో దేవుడి పట్ల కఠినత్వముగా ఉన్నావు కాబట్టి ఆ ఉగ్రతకు నీకు నీవే సమాధానం చెప్పుకోవాలి. అందుకనే ప్రభు అంటున్న మాట, మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు, మారని హృదయము ఎక్కడికి నడిపిస్తుందంటే మనిషి ఆత్మను, శరీరాత్మ ప్రాణములను తీర్పుకు నడిపిస్తుంది. మారమని దేవుడేమో చెబుతున్నాడు, మార్చుకోమని చెబుతున్నాడు, మహిమస్థితిలో తయారు కామని చెబుతున్నాడు. నేను మారనయ్యా, నా బుద్ధిని మార్చుకోనయ్యా, నా అలవాట్లను మార్చుకోను, నా యొక్క పరిస్థితులను నేను మార్చుకోను, నా ఆలోచనలను మార్చుకోను అని అంటే నీ మారని కఠినత్వపు హృదయము నిన్నెక్కడికి నడిపిస్తుంది అనిస్తనంటే తీర్పుకు నడిపిస్తుంది. తీర్పు ఎక్కడికి నడిపిస్తుంది అనిస్తనంటే ఉగ్రతకు నడిపిస్తుంది, శిక్షకు నడిపిస్తుంది. శిక్ష మంచిదా, ఉగ్రత మంచిదా, కృప మంచిదా, క్షమించడం మంచిదా, దేవుని తెలుసుకొని దేవుని స్థానంలో ఉండటం మంచిదా? మనకు మనమే గమనించుకోవలసిన వారమై ఉన్నాం. మార్పు కోరని మనసు, మార్పు కోరని మనిషి, మార్పు కోరని మనసు, మార్పు కోరని హృదయము దేవుని యొక్క ఉగ్రత వైపు నడిచేది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్టు ఫరో కఠినుడయ్యాడు అయ్యి చివరికి ఏమయ్యాడని అంటే తనుండగానే తన జ్యేష్ఠత్వాన్ని, తన రాజ్యాన్ని, సమస్తాన్ని కూడా ఏం చేసుకున్నాడంటే ఉగ్రత పాలు చేసుకున్నాడు. ఉపకారం చేసే దేవుని కాదని, ఉపకారం చేసే దేవుని దగ్గర నుంచి ఉగ్రత సంపాదించుకునే హృదయము దేవుని దృష్టిలో మోసకరమైనది, కపటమైనది, కఠినత్వము కలిగినది, క్షమించరానిది. అందుకని దేవుడు ఫరో హృదయాన్ని క్షమించలేకపోయాడు. ఎంత ప్రేమిస్తున్నా సరే, ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే దేవుడు యొక్క ప్రేమను లోకుగా చూశాడు కాబట్టి, విలువ తక్కువగా చూశాడు కాబట్టి, దేవుని యొక్క కృపకు విలువివ్వలేదు కాబట్టి కఠినత్వమైన మనసు తీర్పును తీసుకొని వచ్చింది. ఏ తీర్పు అంటే నేను నా పిల్లలు తరతరాలు బ్రతకాలని చెప్పి అధికారముతో, అపవాది సంబంధమైన ఆలోచనలతో లోకములో తరతరాలు బ్రతకడానికి పాపాన్ని సాధనముగా చేసుకున్నాడు కాబట్టి పాప సాధనాలన్నీ కలిపి ఏం చేశాయంటే పతనానికి దించేసినాయి. దేవుడు అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, పాపావృత్తిని మానుకొనుము. ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా దేవునికి ఎరుకే. ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా సరే దేవునికి ఎరుకు. కాబట్టే దేవుడు అంటున్న మాట ఏంటని అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే గనక, తొలుచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలీయులను మొట్టకుండు నిమిత్తము. ఎవడు వీడు? జ్యేష్ఠత్వమును తీసివేసే, జ్యేష్ఠత్వమును ఉండనివ్వని, జ్యేష్ఠత్వమును పోషింపనివ్వని, జ్యేష్ఠత్వమును ఫలింపులోనికి రానివ్వని, జ్యేష్ఠత్వాన్ని ఎదగనివ్వని ఈ యొక్క అపవాది
దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే కనుక ఇశ్రాయేలును మొట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణాచారమును ఆచరించును. దేవుడు కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క తలంపును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగిన వారముగా ఉండాలి. దేవుని మాట, దేవుని యొక్క ఆత్మీయ క్రమము మనల్ని పోషించేది, మనల్ని ప్రేమించేది, మనల్ని నిలువబెట్టేది, మనల్ని దేవుని యొక్క స్థితిలో జసత్వపు దీవెనలతో నడిపించేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే గనక శరీర ఆశ సంబంధమైన ఆలోచనతో ఆత్మ సంబంధమైన జాసత్వమును తొలగించేసుకున్నాడు, తృణీకరించాడు. జాసత్వమును తృణీకరించేవాడు అపవాది. విలువిచ్చినా సరే జాసత్వపు దీవెనలు ఇచ్చే దేవుణ్ణి కాదని, జాసత్వపు దీవెనలు నిలిపే దేవుణ్ణి కాదని, లోకము కోసము శరీర సంబంధమైన మనసు సంబంధమైన క్షయమైన కొంతకాలం ఉండి కొంతకాలము లయమైపోయేటివి దేవుణ్ణి దూరం చేసే వాటి కోసం, సుఖభోగాల కోసం దేవుణ్ణి విడిచిపెట్టాడు ఆనాటి కాలంలో ఏషావు. వేటి కోసమైతే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా ఏషావుకి ఎలాగ మార్చాయంటే శాపముగానే మార్చాయి. అవన్నీ కూడా తరతరాలకు శాపముగానే ఉన్నాయి. కారణం ఏంటనిస్తున్నంటే, శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన ఆలోచనలతో ఉంటారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఉంటారు. ఫరో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆలోచనే లేనివాడు, దేవుని సంబంధమైన ఆలోచన లేకుండా చేసేవాడు అపవాది. కాబట్టి అపవాది నిన్ను ఎదగనివ్వదు, నువ్వు ఎదగాలనుకున్న వారిని ఎదగనివ్వదు. లోకములో ఉన్న బుద్ధి ఏంటనిసనంటే కొంతకాలము ఉంచి కొంతకాలము నశింపచేసేది. అది తెలుసుకోవడానికి దేవుని జ్ఞానం తోడ్పడాలి మనకి. దేవుని మీద విశ్వాసం సహితమైన జీవితాన్ని మనం బ్రతికించుకోగలిగితే, కొంతకాలము ఉండి కొంతకాలము లేని వాటి మీద మనం ఆధారపడము, నమ్మకం పెట్టుకో. తీర్పును తీసుకొని వచ్చింది. ఏ తీర్పు అంటే, నేను నా పిల్లలు తరతరాలు బ్రతకాలని చెప్పి అధికారముతో అపవాది సంబంధమైన ఆలోచనలతో లోకములో తరతరాలు బ్రతకడానికి పాపాన్ని సాధనముగా చేసుకున్నాడు. కాబట్టి పాప సాధనాలన్నీ కలిపి ఏం చేశాయంటే పతనానికి దించేసినాయి. దేవుడు అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, పాపావృత్తిని మానుకొనుము. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా దేవునికి ఎరుకే. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా సరే దేవునికి ఎరుకు. కాబట్టే దేవుడు అంటున్న మాట ఏంటనిసరంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే గనక, తొలుచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలీయులను మొట్టకుండు నిమిత్తము. ఎవడు వీడు? జాసత్వమును తీసివేసే, జాసత్వమును ఉండనివ్వని, జాసత్వమును పోషింపనివ్వని, జాసత్వమును ఫలింపులోనికి రానివ్వని, జాసత్వాన్ని ఎదగనివ్వని ఈ యొక్క అపవాది దేవుని యొక్క వాక్య ప్రకారం చూస్తే కనుక ఇశ్రాయేలును మొట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణాచారమును ఆచరించును. దేవుడు
కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క తలంపును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుణ్ణి మనం సంపాదించుకోగలిగిన వారముగా ఉండాలి. దేవుని మాట, దేవుని యొక్క ఆత్మీయ క్రమము మనల్ని పోషించేది, మనల్ని ప్రేమించేది, మనల్ని నిలువబెట్టేది, మనల్ని దేవుని యొక్క స్థితిలో జసత్వపు దీవెనలతో నడిపించేది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, ఆదికాండము 25వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే గనక, శరీర ఆశ సంబంధమైన ఆలోచనతో ఆత్మ సంబంధమైన జాసత్వమును తొలగించేసుకున్నాడు, తృణీకరించాడు. జాసత్వమును తృణీకరించేవాడు అపవాది. విలువిచ్చినా సరే జాసత్వపు దీవెనలు ఇచ్చే దేవుణ్ణి కాదని, జాసత్వపు దీవెనలు నిలిపే దేవుణ్ణి కాదని, లోకము కోసము శరీర సంబంధమైన, మనసు సంబంధమైన, క్షయమైన, కొంతకాలముండి కొంతకాలము లయమైపోయేటివి దేవుణ్ణి దూరం చేసే వాటి కోసం, సుఖభోగాల కోసం దేవుణ్ణి విడిచిపెట్టాడు ఆనాటి కాలంలో యాషావు. ఏషావు వేటి కోసమైతే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా ఏషావుకి ఎలాగ మార్చాయంటే శాపముగానే మార్చాయి. అవన్నీ కూడా తరతరాలకు శాపముగానే ఉన్నాయి. కారణం ఏంటనిస్తున్నంటే, శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన ఆలోచనలతో ఉంటారు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ఉంటారు. ఫరో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆలోచనే లేనివాడు, దేవుని సంబంధమైన ఆలోచన లేకుండా చేసేవాడు అపవాది. కాబట్టి అపవాది నిన్ను ఎదగనివ్వదు, నువ్వు ఎదగాలనుకున్న వారిని ఎదగనివ్వదు. లోకములో ఉన్న బుద్ధి ఏంటనిసనంటే, కొంతకాలము ఉంచి కొంతకాలము నశింప చేసేది. అది తెలుసుకోవడానికి దేవుని జ్ఞానం తోడ్పడాలి మనకి. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయ జీవితాన్ని పోషించండి, నీకు అంగీకారంగా మలుచుకోండి. మీరు మాతో ఉండండి, మీరు మాలో ఉండండి. మమ్ములను మీ పోషణలతో, దైవ లక్షణాలతోటి, ఆత్మీయ సారం కలిగే జ్ఞానముతోటి, నైనా నీ యందు భయభక్తులు కలిగే విశ్వాసపు జీవితంతో మమ్మల్ని బ్రతికించండి. నైనా నీ యందు భయభక్తులు దూరము చేసే మనుషులను, నీ యందు విశ్వాసఘాతకులకు ఉంచే దుస్తత్వం కలిగిన సహవాసాలను మాలో నుంచి, మా దగ్గర నుంచి తీసివేసి మీరే మహిమను పొందమని మహిమనాథుడకు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, ప్రభు యొక్క తలాంతులు ప్రభు నిండుగా మెండుగా మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహింపజేసి ప్రభు మహిమ పొందును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాస
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.